హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్. సో ఇప్పుడే నేనైతే లెనిన్ సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందో ఒక క్విక్ ఒపీనియన్ ఈ వీడియోతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అయితే చాలా సాటిస్ఫై చేసింది. ఎందుకనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక స్టార్ హీరో సినిమా, ఒక కమర్షియల్ సినిమా వచ్చి దాన్ని చాలా బాగా ఎంజాయ్ చేసి చాలా రోజులు అయిపోతుంది. అంటే అఖిల్ గారు స్టారా అంటే ఈజ్ ఎట్ టు బికమ్ ఏ స్టార్ కదా. అండ్ ఈ స్టార్టింగ్లోనే ఆయన మంచి క్యారెక్టర్ చేసి ఇంత మంచి కమర్షియల్ సినిమాని చేసి దాన్ని ఆడియన్స్ అందరితో యాక్సెప్ట్ చేయించడం నిజంగా నెక్స్ట్ లెవెల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్, ఎందుకంటే అంత మంచి స్టోరీని తీసుకున్నారు. అండ్ అఖిల్ గారిని అలాంటి విలేజ్ లుక్లు తీసుకొని మనల్ని యాక్సెప్ట్ చేయించారు, యాక్సెంట్లో కానీ, లుక్స్లో కానీ, పర్ఫార్మెన్స్లో కానీ. అండ్ అదే కాకుండా ట్విస్ట్లు అయితే అన్ప్రెడిక్టబుల్ ట్విస్టులు భయ్యా. మీరు థియేటర్లో కూర్చున్నప్పుడు అస్సలు మీరైతే గెస్ చేయలేరు. బట్ అవి చాలా సింపుల్ ట్విస్టులే కానీ మీకు చాలా మంచి హై ఇస్తుంది సినిమా చూసినప్పుడు. అందులో నేను చాలా బాగా సాటిస్ఫై అయ్యాను. అండ్ అఖిల్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ముందంతా అర్బన్ లుక్స్లోని మనకు కొంచెం యాక్టింగ్ అంతగా కనబడకపోయినా బట్ ఫర్ ద ఫస్ట్ టైం కొంచెం ఆ డీ గ్లామర్ లుక్లోని, ఆ విలేజ్ బాయ్లోని చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్, బ్యాక్ బోన్ ఆఫ్ ద సినిమా అంటే తమన్ గారు బీజిఎం భయ్య నెక్స్ట్ లెవెల్. తమన్ ఆన్ డ్యూటీ అని మరొకసారి మాట్లాడుకుంటాం. అండ్ అక్కినేని తమన్ అన్న మనం ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు, అంత మంచి డ్యూటీ చేశారు. అఖిల్ గారికి ఈ సినిమాలో మ్యూజిక్ కూడా అంతే బాగా ప్లస్ పాయింట్ అయింది. అండ్ సినిమాలో చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఫస్ట్ 30 minutesలో అన్వాంటెడ్ సాంగ్స్ భయ్య, అవి మాత్రం నాకైతే అన్వాంటెడ్ అనిపించింది. అండ్ స్టోరీ కూడా ఫస్ట్ 30 minutes చాలా రెగ్యులర్గా అనిపించింది. అండ్ అదంతా కూడా మనకు కొంచెం ఆ వరల్డ్ని అలవాటు చేయడానికి, ఆ క్యారెక్టర్స్ని కొంచెం అలవాటు చేసుకోవడానికి అనుకొని ఒక 30 minutes మీరు కొంచెం పేషెన్స్గా సినిమాలో కూర్చుంటే ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఫుల్గా మీరు పెట్టిన టికెట్ డబ్బులకు సాటిస్ఫై చేసి అఖిల్ పంపిస్తాడు. సో ప్రొడక్షన్ క్వాలిటీ, విజువల్స్ కానీ, అండ్ భాగ్యశ్రీ క్యారెక్టర్ కానీ, అండ్ రిమైనింగ్ ఆల్ క్యారెక్టర్స్ కూడా ఒక కమర్షియల్ సినిమాలో ఎంత ఇంపార్టెన్స్ అవడం హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. ప్రతి క్యారెక్టర్ మిమ్మల్ని అంత బాగా హాన్ చేస్తుంటుంది, ప్రతి క్యారెక్టర్ కూడా అంత బాగా వర్కౌట్ అయింది. అండ్ ఐ లిటరల్లీ ఎంజాయ్డ్. మీరు కూడా ఏమాత్రం కూడా మిస్ అవ్వకండి. అఖిల్ గారు అయితే ఈసారి ఏమాత్రం కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు. సో చాలా ఫాస్ట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో థియేటర్కి వెళ్ళేసి ఒక మంచి కమర్షియల్ సినిమా, అఖిల్ గారు మంచి పర్ఫార్మెన్స్తో లెనిన్గా మీ ముందుకు వచ్చింది. సో మీరందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.